ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించామని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. ఏలియనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలియనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించడలా ఎంత మేలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం, నువ్వు ఈ ధనమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కార్యమైన మార్పునందరి నీ హృదయమును అనుసరించి ఉగ్రదినమందు అనగా దేవుని న్యాయమైన తెప్పు బయలు పరచబడి దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకోకూడని వెనక చెప్పబడిన ప్రకారం ఎంత కాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 42వ వచనం, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టిన ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది, ఇజ్రాయేల్ ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏళ్ళు బలిపశువుల అర్పణము నాకు అర్పించితిరా. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 8వ వచనం, అరణ్యమందు మెర్బా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు మిస్బా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. చివరిగా ఒక మాట, లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, మరియు ఈయన ఏర్పరచుకునే నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీ మాట విని నేను అనుసరించి నడుచుకునే వరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.